ఈ రోజైతే నేను పాలకూర గింజలైతే వేయబోతున్నాను. ఇది తోటకూర రెడీ అయిపోయింది. ఇది కూడా ఈ రోజైతే కట్ చేసేస్తాను. తర్వాత ఇప్పుడు నేను చూపిపోయేది లేయర్స్‌గా ఒక లేయరు పచ్చి కిచెన్ వేస్టేజ్, ఒక లేయరు మట్టి అట్లా నింపిందనమాట. ఇది నేను ఒకటి ఇక్కడ చూపిపోతున్నాను చూడండి. ఇది పచ్చిమిరపకాయ చెట్టు. ఇది చనిపోతుండేసరికి దీన్ని తీసి దీనిలో పెట్టాననమాట. అది చూడండి మళ్ళీ చిగుళ్ళు స్టార్ట్ అయింది. అంత బలం ఉంటుంది కిచెన్ వేస్టేజ్‌కి. అందువల్ల మనం ఎండాకాలం ఇలా వేసుకోవచ్చు. కిచెన్ వేస్టేజు మట్టి ఇట్లా లేయర్స్గా నింపేసి కనుక వేసుకుంటే చనిపోయే చెట్టు కూడా బతుకుతుంది. ఇప్పుడు నేను దీంట్లోనే పైన ఇదంతా ఖాళీ ఉంది కదా, దీంట్లో వచ్చేసేసి నేను ఇట్లా పాలకూర గింజలు అయితే వేసేస్తున్నాను. ఇది చిన్న బాల్కనీయే. ఈ బాల్కనీలో 5 కుండీలు పెట్టున్నాను అనమాట. ఇప్పుడు ఈ 5 కుండీలలో కూడా అక్కడక్కడ గింజలు అయితే ఇవి వేసేస్తున్నాను. ఇట్లాగా మనం కొంచెం ప్లేస్ ఉన్నా సరే పాలకూర, ఇట్లా తోటకూర, పచ్చిమిరపకాయ చెట్లు, టమోటా చెట్లు ఈజీగా పెంచుకోవచ్చు. కాకపోతే ఎండ తగలాలి అంతే అనమాట. ఇంకో విషయము ఏంటంటే లాంగ్ వీడియోలో 2 రకాల ఐస్ క్రీమ్లు అయితే చేశాను. అవి 2 రకాలు అప్లోడ్ చేసింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అదేవిధంగా ఎటువంటి జాగ్రీ పౌడర్, షుగర్ యూస్ చేయకుండా చేసిందనమాట. హెల్దీగా, టేస్టీగా. మన ఛానల్లో గార్డెనింగ్ గురించి హెల్దీ రెసిపీస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.